వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు మనము టిక్కర్ ప్లాంట్ చార్టింగ్ సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ రాసుకోవడం ఎలా, అదేవిధంగా దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి దాని రిజల్ట్ని ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ వీడియో టిక్కర్ ప్లాంట్ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఈ టిక్కర్ ప్లాంట్ సాఫ్ట్వేర్లో ఎంతో సింపుల్గా మనకు కావాల్సిన ప్రోగ్రామింగ్ను ఈజీగా కండిషన్ బేస్గా రాసుకోవచ్చు. మిగతా సాఫ్ట్వేర్లో కనుక చూసినట్లయితే మనము ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఆ కోడింగ్ ప్రకారంగా మనము రాయాల్సి ఉంటుంది. కానీ ఈ టిక్కర్ ప్లాంట్ సాఫ్ట్వేర్లో చాలా సింపుల్గా మనకు కావాల్సిన కండిషన్స్ను మనం అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా మనం చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో వివరిస్తాను. సో ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒకసారి మీకు కావాల్సిన ప్రోగ్రామింగ్ రాసుకుంటే అది ప్రీవియస్ బ్యాక్ టెస్ట్లో ఏ విధంగా వర్కౌట్ అయిందో చూపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు సిగ్నల్ కూడా ఆటోమేటెడ్గా మీకు జనరేట్ చేసి స్క్రీన్ మీకు చూపిస్తుంది. సో అకార్డింగ్ టు మీకు నచ్చిన సిగ్నల్ ప్రకారంగా మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెయిట్ చేయకుండా మనం ఏ విధంగా ప్రోగ్రామ్ రాస్తామో చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ చార్టింగ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీని తీసుకున్నాను. ఇది జనరల్గా కనబడే గ్రాఫ్ అండి. ఇక్కడ మీకు 5 minutes టైం ఫ్రేమ్ ఉంది, అలాగే డైలీ క్యాండిల్స్ ఉంది, లేదా మీకు కస్టమైజ్ కావాలంటే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. వీక్లీ గ్రాఫ్, మంత్లీ గ్రాఫ్ ఏది కావాలంటే అది ఉంది. సో 5 minutesకి బదులు నేను 15 minutes పెడుతున్నాను. ఇక్కడ 1 week కావాలా, 1 month కావాలా, లేదా ఆల్ డాటా అప్ టు మీకు 10 years డాటా వరకు అవైలబుల్గా ఉంటుంది. సో ఒక 1 month డాటా పెట్టాను. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటి అని అంటే, RSI 30 దాటినప్పుడు నేను బై చేయాలనుకుంటున్నాను. RSI 70 కిందికి వచ్చినప్పుడు నేను సెల్ చేయాలనుకుంటున్నాను. ఈ కండిషన్ నేను ఈ ప్లాట్ఫామ్ పైన రాయాలి. అది ఎలా? సో నా కండిషన్స్ ఏంటి? RSI 30 వచ్చినప్పుడు బై కావాలి, RSI 70 వచ్చినప్పుడు సెల్ కావాలి. ఇది ఓన్లీ మీ అవగాహన కోసం చేస్తున్న వీడియోనే. మీరు ఇదే విధంగా RSI 30 వస్తే బై అని, RSI 70 క్రాస్ అయితే సెల్ అని అనుకోవద్దు. ఇది ఎలా ప్రోగ్రామ్ రాయాలో మాత్రమే మీకు చూపిస్తున్నా. మీకు నచ్చిన కండిషన్ ప్రకారంగా మీరు రాయొచ్చు. దీనికోసము యాడ్ ఆన్కి వెళ్ళేసి బ్యాక్ టెస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి. RSI రాస్తున్నాను కాబట్టి నేను RSI అని ఇచ్చేసాను. అండ్ దీనిలో ఆల్రెడీ మీకు చార్టింగ్లో RSI ఉందా? లేదు. కాబట్టి ఫస్ట్ ఇండికేటర్ను మీరు RSIగా పెట్టుకోండి. స్టడీస్లోకి వెళ్ళేసి ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో ఇది ఎక్కడ ఉంటుంది? స్టడీలోకి వెళ్ళేసి ఇండెక్స్లో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో ఇక్కడ నాకు రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ వచ్చింది. ఓకే, ఇక్కడ నాకు బై డిఫాల్ట్గా RSI 15 వచ్చింది. సో మీకు RSI 14 కావాలంటే 14, 15 కావాలంటే 15, మీరు ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఒక డబుల్ క్లిక్ కొట్టేసి RSI పీరియడ్ బై డిఫాల్ట్గా 14 ఉంటుంది కాబట్టి 14 పెట్టేశాను. 14 పెట్టేసి ఇక్కడ ఇంటి గుర్తు కొట్టేస్తే ఆటోమేటిక్గా RSI 14 వచ్చింది. ఇక్కడ మీరు RSI 14తో చేయాలి, 15తో చేయాలని ఏమీ లేదు. జస్ట్ ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మీరు యాడ్ ఆన్కి వెళ్ళేసి బ్యాక్ టెస్ట్. ఇంతకుముందు ఏంటంటే మనం RSI చేయాలనుకున్నాం కాబట్టి ఆ ఇండికేటర్ లేదు కాబట్టి RSI ఇండికేటర్ యాడ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ టెస్ట్కి వెళ్తున్నాను. ఇప్పుడు కొత్త పేరు ఇస్తున్నాను, RSI. ఇంతకుముందు వచ్చింది సేవ్ కాదు, ఎందుకంటే ఇది లేకుండా మనం కంప్లీట్గా సేవ్ చేయలేదు కాబట్టి సేవ్ కాదు. ఇక్కడ కొత్తగా RSI అని పేరు రాశాను. జస్ట్ ఇప్పుడు మనకు బై కండిషన్ కావాలి.
ఇది సరే మళ్ళీ ఎగిరిపోయింది. ఓకే, బై కండిషన్. సో బై కండిషన్ RSI నాకు బై కండిషన్ ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేశాను. దెన్ ఈ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. కండిషన్ 1 LTP RSI రెండు ఉన్నాయి. నాకు RSI మీద కావాలి కాబట్టి RSI ఏం కావాలి, క్రాస్ ఓవర్ అంటే RSI ఈ 30 దాటితే బై కావాలి. RSI వాల్యూ పెట్టుకున్నాం 30. చూడండి RSI క్రాస్ ఓవర్ వాల్యూ 30. RSI క్రాస్ ఓవర్ వాల్యూ 30 అయినది. నాకు బయింగ్ కావాలనుకున్నాను. సో బయింగ్ వచ్చేటప్పుడు క్యాండిల్ కలర్ మారాలి అనుకున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఆ కలర్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ ఈ కండిషన్ ఓకే అయితే RSI క్రాస్ ఓవర్ 30 దాటిన క్యాండిల్ నాకు గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇది క్లిక్ చేసుకోండి. మీకు ప్రైస్ కూడా చూపిస్తుంది. ఇక్కడ సిగ్నల్ అనేది క్లిక్ చేసి ఉండాలి. అప్పుడు మీకు డెస్క్టాప్ మీదకి బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రైస్ క్లిక్ చేస్తే ప్రైస్తో పాటు వచ్చేస్తుంది. సో ఇది అయిపోయింది కాబట్టి ప్రోగ్రామింగ్ ఇక్కడ రాశాను కాబట్టి ఓకే అనండి. నెక్స్ట్ సెల్కి రండి. మళ్ళీ కండిషన్ RSI ఇంతకుముందు క్రాస్ ఓవర్ రాశాను, క్రాస్ అండర్ 70 కిందికి వచ్చేస్తే నాకు సెల్ కావాలి. సెల్ కలర్ ఇప్పుడు నాకు రెడ్ కావాలి. సో ఆల్రెడీ ఇది క్లిక్ చేసి ఉంది, సారీ ఇది క్లిక్ చేయగానే ఇది వెళ్ళిపోయింది. మళ్ళీ రాస్తున్నాను క్రాస్ అండర్ వాల్యూ 30. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. RSI క్రాస్ ఓవర్ వాల్యూ 30 ఉంది. RSI క్రాస్ అండర్ వాల్యూ 30. జస్ట్ ఇక్కడ ఓకే కొట్టేసండి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. కొంచెం జూమింగ్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి సారీ వాల్యూ ఇక్కడ 70 వచ్చింది. ఏదైనా ప్రోగ్రామ్ తప్పు రాసామేమో. మళ్ళీ ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చూసుకుంటున్నాను. యా, సెల్ అనేది నేను 70 ఇవ్వాలి, నేను రాంగ్ చేశాను, అందుకోసం అక్కడ రాంగ్ చూపిస్తుంది. చూడండి బై అనేది 30 ఉండాలి, సెల్ అనేది 70 ఉండాలి. ఫైన్, రైట్. ఇప్పుడు కరెక్ట్గా చూపించింది. చూడండి ఇక్కడ ఈ పాయింట్ RSI డౌన్ అయింది, అప్ నుంచి డౌన్ అయింది కాబట్టి సెల్ ఇచ్చింది. ఇక్కడ బై ఇచ్చింది. అండ్ ఇక్కడ కనబడుతుందా లేదా చెక్ చేయండి. చూడండి మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ఇది టచ్ కాలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి సిగ్నల్ ఇవ్వలేదు. ఫైన్. సో ఇక్కడ సెల్ ఇచ్చింది, ఆల్రెడీ ఇది ఉంది కంటిన్యూ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇవ్వలేదు. మనకు మళ్ళీ బై ఎక్కడ ఇస్తుంది, RSI ఈ పాయింట్ ఆఫ్కి వచ్చినప్పుడే 30 బిలో నుంచి క్రాస్ అయినప్పుడే బై ఇస్తుంది. సో ఇది అండి, ఇంత సింపుల్గా మనం ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. ఇంకా దీనికి ఇంకా కండిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ సపోజ్ ఇప్పుడు ఈ కండిషన్ రాసుకున్నా, నాకు బై అయింది కానీ ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ కావాలి. మీరు ఇక్కడికి వచ్చేసి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు బ్లాక్ కలర్ కావాలి. ఎందుకు పెడుతున్నా అంటే ఇక్కడికి వచ్చింది కానీ మళ్ళీ ఇక్కడ అయినా నాకు ఎటువంటి రాలేదు. సో మేబీ ఇది స్టాప్ లాస్ కొట్టి ఉంటుందా లేకపోతే ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం. సో 100 పాయింట్స్ స్టాప్ లాస్ యాడ్ చేసుకుంటున్నా. చూడండి నౌ నాకు స్టాప్ లాస్ కొట్టినాయి, ఇలా వచ్చేసింది. మళ్ళీ RSI ఇక్కడ రాగానే మళ్ళీ సెల్ కాల్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా కావాలి అనుకో, కమ్ విత్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ప్రాఫిట్ 100 పాయింట్స్ కావాలా, ఓకే పెట్టేసుకోండి. ఇది దీనికి ఇంకో కలర్ ఇచ్చాను, ప్రాఫిట్ బుకింగ్ కలర్. ఓకే
నాకు ఎక్కడెక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిందో ఆ ప్రాఫిట్ బుకింగ్ కూడా కలిసి వచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా మీరు ఎటువంటిదైనా కూడా రాసుకోవచ్చు. ఇట్స్ ఇస్ ఎ సింపుల్ అండి. మళ్ళీ మీకు ఈ కండిషన్స్ వద్దు అనుకున్నారు, సరే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ మారింది, అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. RSI క్రాస్ ఓవర్ వాల్యూ 30. సేవ్ చేసేట్లో ఇబ్బందులు అయినాయి, అందుకోసం అది వెళ్ళిపోయింది. కండిషన్స్ కరెక్ట్గా రాసుకున్నామా? రైట్. ఓకే, ఈ విధంగా. సో ఏదైనా మీకు ఇక్కడ బ్యాక్ టెస్ట్ వచ్చేసి క్లిక్ చేసుకొని బై కండిషన్స్ ఏమి ఇచ్చాము, సెల్ కండిషన్స్ ఏమి ఇచ్చాము, అండ్ ఇక్కడ ఇంటూ అనేది బైకి ఎగ్జిట్ లాంటిది, అండ్ ఇక్కడ ఒక ఇంటూ మార్క్ ఉంది కదా, షార్ట్కు ఎగ్జిట్ లాంటిది, అండ్ ఇది స్టాప్ లాస్ కోసము, ఇది ప్రాఫిట్ స్టాప్ కోసము, ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసము యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ ఒకటే కండిషన్ కాకుండా మీకు నెంబర్ ఆఫ్ కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు మూవింగ్ యావరేజ్ చేసుకున్నారు, RSI మూవింగ్ యావరేజ్ కలిసినప్పుడు నాకు సెల్ సిగ్నల్ రావాలి ఆర్ బై సిగ్నల్ రావాలి. ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు మూవింగ్ యావరేజ్ దగ్గర రావాలన్నాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసేసుకుంటే ఇక్కడికి మూవింగ్ యావరేజ్ సింబల్ వచ్చేస్తుంది, ఆ కండిషన్ కూడా యాడ్ చేసుకోండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ స్ట్రాటజీని, వెరీ సింపుల్గా మీరు స్ట్రాటజీని రాసుకోవచ్చు, అండ్ ఇది ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఉన్నదానికి ఇది లేదు కాబట్టి మైనస్ కొట్టి తీసేస్తున్నాను. రైట్, బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి, ఇది క్లిక్ చేయండి ఇలా. సో ఇక్కడ బై షేర్ పెట్టండి, 1 ఉండాలి, ఇక్కడ ఆల్వేస్ 0 ఉండాలి. ఇది ఒకసారి గమనించండి, ఇది ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ చూపిస్తాను. యాడ్ ఆన్, ఆల్రెడీ యాడ్ ఆన్, ఈ డాలర్ సింబల్ని క్లిక్ చేయండి, యాక్టివ్ అనండి. బై షేర్ ఇక్కడ ఇనిషియల్ క్యాపిటల్ ఈ విధంగా ఉంది, ఇది ఉండనియండి, దాంతో మనకేం అవసరం లేదు. ఇక్కడ 1 ఇది 0 ఇక్కడ ఇదే ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేసినాక మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. అగైన్ స్క్రీన్ మీదకి వచ్చేసింది. అగైన్ స్క్రీన్ మీదకి రాగానే ఈ ఓకే బటన్ మళ్ళీ ఒకసారి కొట్టేసండి. సో మీకు బ్యాక్ టెస్ట్ వచ్చేసింది. 1 మంత్ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ మీ దగ్గర ఉంది. సో ఎన్ని పాయింట్స్ వచ్చింది, టోటల్ ప్రాఫిట్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎన్ని వచ్చాయి, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడికి వస్తే ట్రేడ్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఎగ్జిట్ అయింది, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు 1 మంత్ కాదు 3 మంత్స్ అని ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా బ్యాక్ టెస్ట్ 3 మంత్స్కి వెళ్ళిపోతుంది. 3 మంత్స్లో 1785, 6 months 995. సో ఇది ఈ విధంగా మీరు బ్యాక్ టెస్ట్ రాసుకునే విధానం. మీరు బ్యాక్ టెస్ట్ రాసుకోవచ్చు, ఈవెన్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ఇదే విధంగా వాడాలని కాదు, మీరు ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను. మీకు నచ్చిన కండిషన్స్ ప్రకారంగా మీరు ఈ ప్రోగ్రామింగ్ను మీరు రాసుకోవచ్చు. అండ్ రాసుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చింది అనుకో, జస్ట్ ఇటుకి వచ్చేసి సేవ్ టెంప్లెట్, మీరు దానికి ఒక పేరు ఇచ్చేసుకొని సేవ్ బటన్ కొట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఇచ్చేసాను, సేవ్ అన్నా. మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది, మీకు ఒక పాస్వర్డ్ పెట్టేసుకోండి దీన్ని. ఎస్, మీకు ఎప్పుడు కావాలన్నప్పటికీ లోడ్, ఇక్కడికి వచ్చేసి లోడ్ అనండి. లోడ్, ఇది 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 ఇంతకుముందు మనం పెట్టేసింది, ఇది ఓపెన్ అని అంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనం
అది వచ్చేసింది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు బ్యాక్ టెస్ట్ చేసే విధానం అండి. అంటే ప్రోగ్రామింగ్ రాసుకొని బ్యాక్ టెస్ట్ చేసుకునే విధానం ఇది. ఇలా ఉంటే ఎప్పుడైనా మీకు సిగ్నల్ వస్తే ఆటోమేటిక్గా ఈ సిగ్నల్ మీకు డెస్క్టాప్ మీదకి బయింగ్ అండ్ సెల్లింగ్ తీసుకొచ్చేస్తుంది. సో దాని ప్రకారంగా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది.